తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వీతిని స్వాగతం. లక్ష్యం సమాజితం. నేను మీ సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. మహబూబాద్ జిల్లాలో మొక్కజొన్న వరి కొనుగోలు ప్రారంభోత్సవం. ప్రజల రక్షణ పరమావధిగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి సత్యవతి రాథోడ్. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా సరుకుల పంపిణీ. ఖమ్మం జిల్లా కేంద్రంలో 10,000 మందికి నిత్యావసర సరుకులు కిట్లు పంపిణీ. వడంగపేటలో మైనార్టీ సెల్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపు. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో సమాజానికి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సుమారు 250 మందికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తోట క్రియేషన్స్, తోట చారిటబుల్ ట్రస్ట్, షరీఫ్ మీడియా హౌస్ సంయుక్త ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోట చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, షరీఫ్ మీడియా హౌస్ చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. मत रोको, एक जने भी नहीं दिखना मेरे को। मेरा खत्म करके निकल जाना। आप एक जने भी नहीं दिखना मेरे। ओके, थैंक यू। दो 37 వచ్చారా शेखर రామాంజనేయులు ఒక్క నిమిషం 37 రాసుకో. 37 తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఇంకోటి ఉంటుంది చూడు. నెంబర్ కింద తోట క్రియేషన్స్ అధినేత తోట చారిటబుల్ ట్రస్ట్ ఉందండి మాది. తర్వాత హ్యూమన్ రైట్స్ మా టీం ద్వారా కూడా చాలా సహకారాలు అందించాము మేము. మా వాళ్ళు కూడా అందరు కూడా హెల్ప్ చేశారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను, పబ్లిక్ కానీ ఉన్నోళ్ళకి కానీ ఎవరికైనా సరే, ఇవాళ ఈ కరోనా మహమ్మారి వల్ల జనాలు చాలామంది బాధపడుతున్నారు. రోడ్డు ఎక్కి ఆకలితో అలమటిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే అండి, డబ్బు ఈరోజు ఇంట్లో ఎంత ఉన్నా కూడా వేస్ట్ అండి. మొఖం తుడుచుకుంటే కూడా పనిచేయదు. దయచేసి రోడ్డుకి వచ్చి ఉన్నోడు, అందరు రావక్కర్లేదని అందరు ఇళ్లలో ఉండాలి. ఉన్నోళ్ళు వచ్చి తలా వంతు వాళ్ళ వంతు సాయం చేయవలసిందిగా ప్రజలకి నేను కోర్చడం జరిగిందండి. ఎంతోమంది ఉన్నారు, కోట్లు కోట్లు మూలుతున్న ఇళ్లలో. ఎందుకండి? దయచేసి అందరు కూడా బయటకు వచ్చి ప్రజలకి సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. షరీఫ్ మీడియా హౌస్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చిన నీడీ జర్నలిస్టులందరినీ, ముఖ్యంగా ఏంటంటే నీడీ జర్నలిస్టుల కొరకు ఈరోజు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది జర్నలిస్టులు కొంతమంది ఉద్యోగాలు పోయి, లేకుంటే కొంతమంది ఇంటి దగ్గర ఉండడం, లేకుంటే వేరే కారణాలతో, అంటే కొంతమందికి ఏంటంటే హెల్త్ కండిషన్స్ బాగాలేక, లేకుంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా బేస్ చేసుకొని ఈరోజు ప్రత్యేకించి జర్నలిస్టుల కొరకు మనం చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న కార్యక్రమాన్ని చేపట్టాను. ఆ కార్యక్రమంలో ఫస్ట్ 200 మంది అనుకున్నాను, కానీ 200 మంది కంటే ఎక్కువ. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయింది 200 అయితే, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు కూడా ఇంకొక 50 మంది, 60-70 మంది వచ్చారు. వాళ్ళని కూడా అకామిడేట్ చేయగలిగి సుమారు 270-280 మందికి ఈరోజు నిత్యావసర వస్తువులైన బియ్యం, తర్వాత తదితర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇదేదో గొప్ప అని కాదు, కాకపోతే ఏంటంటే మనకు చేతనైన సహాయం మనం చేయాలి అన్న ఆలోచనతోన ముందుగా ఈ జర్నలిస్టుల కొరకే ప్రత్యేకించి ఎందుకంటే చాలా మటుకు ఈవెన్ నేను కూడా వెళ్తే ఏంటంటే వేరే ఎన్జిఓస్తోనూ కూడా అసోసియేట్ అయి ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఏమన్నా అంటేనంటే మనం వెళ్దాం, స్లమ్స్ వాళ్ళకి ఇద్దాం, లేకుంటే ఇంకో దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, వాళ్ళకి ఇద్దాం అంటున్నారే తప్ప జర్నలిస్టులను పట్టించుకోవట్లేదు. వడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాసిగూడ రాజీవ్ గృహకల్పలోని మైనార్టీ సెల్ ఆర్గనైజర్ మొహమ్మద్ సయ్యద్ ఆధ్వర్యంలో 1033 ప్లాట్లలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాధవ సేవే మానవ సేవ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
मैं मोहम्मद सईद मेरा नाम है। मैं फिसलबंडा चंद्रक नगर में रहता हूँ। ये राजीव गांधी कल्पा में जो है 33 ब्लॉक्स है पूरे बिल्डिंग, उसमें एक में 32 फ्लैट्स है। उन पूरे फ्लैट्स वालों को मैंने जो है हेल्प करा पूरा मेरी तरफ से खुशी से। मेरा अपना सेल्फ है, ये कोई ट्रस्ट वगैरह नहीं है। मैं किसी से चंदा भी नहीं लिया, किसी से कोई कलेक्शन भी नहीं करता हूँ। मैं अपना सेल्फ कर रहा हूँ। ये मैं मेरी खुशी है। सब गरीब भाई है, हिंदू मुस्लिम सब भाइयों को अपने भाई का जैसा देखना है मेरे को, इसलिए मैं ये करता हूँ। कितना किंटल चावल है? कितने ये जो है कल जो है 15 कुंटल बांटे हैं, आज जो है 20 कुंटल है आज। फिर कल भी एक 10-15 कुंटल कल भी बांटना है। ऐसे सोशल सर्विस कभी तो भी कर रहे हैं अभी? पहले से करता हूँ मैं, जब से लॉकडाउन हुआ ना, जब भी कर रहा हूँ। उससे पहले से साल के 12 महीने हम తెచ్చినచో ఈ సందర్భంగా ఈ యొక్క రాజీవ్ గురుకల్పాల్లో ఒకటి ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ ఆకలితో ఎవరు కూడా ఉండకూడదనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి భాషా నివాసం ఉంటాడు ఈ యొక్క రాజీవ్ గురుకల్ప లోపల మసీద్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి పూర్వము కూడా ఈ మసీదు స్థాపించడంలో కూడా ఈ అన్నగారు ఇక్కడ ముఖ్య పాత్ర వహించిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు. అదేవిధంగా మన హిందూ ముస్లింలకు విభేదాలు అందరము కలిసి కట్టుగా ఉన్నాము, ఐక్యతని సాటించాలనే ఒక ఉద్దేశంతో ఒక ముస్లిం అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులతో పాటు హిందువులతో పాటు ఉన్నటువంటి నిరుపేదలకు అందరికి కూడా ఈరోజు ప్రతి ఇంటికి ఒక 5 కిలోల బియ్యం 50 రూపాయల చొప్పున ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గ్రూప్లో ఉన్నటువంటి 1033 బ్లాక్లకు మొత్తము ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆర్థిక మధ్యం ఉన్న రాష్ట్రానికి నెలకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం రాకున్నా ప్రజల రక్షణ పరమావధిగా అన్ని ప్రయోజనాలను పణంగా పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షణ కవచంగా నిలుస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మంత్రి స్వగ్రామం పెద్దతండాలో మొక్కజొన్న వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడికి నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. మరి అరకట్టని విధంగా చాలా పటిష్టంగా ఈ కరోనా కట్టడి కోసం కృషి చేస్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి మరి కొంత ఇబ్బందికరంగా ఉన్న, ఆర్థిక మాంద్యం ఉన్న, రోజుకు 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా ఈరోజు లాక్డౌన్ ని చాలా సమర్థవంతంగా, చాలా పకడ్బందీగా మనం అమలు చేస్తున్నాం. ప్రజల రక్షణే పరమావధిగా మనం బతికుంటే ఏ విధంగానా ప్రాణాలతో ఉంటే చాలు, ఏ విధంగానా ముందుకు పోవచ్చు అని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే అన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రజలకు ఒక రక్షణ కవచంగా ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకున్నారు. దాన్ని పాటించడంలో, అమలు చేయడంలో యావన్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. గౌరవ జెడ్పీ చైర్మన్ గారు అన్నట్టు ప్రాణాలకు తెగించి డాక్టర్లు పోరాడుతున్నారు, వైద్య సిబ్బంది పనిచేస్తా ఉంది. అలాగే ఈ లాక్డౌన్ విజయవంతం కావడానికి, సమర్థవంతంగా అమలు కావడానికి ప్రజలెవరు ముందుకు రాకుండా, బయటికి రాకుండా పోలీసు చాలా బాగా పనిచేస్తున్నారు. మనం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు భగవంతుడు ముందే చెప్పించినట్టు మనం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేసుకొని చాలా బాగా గ్రామాల్ని శుభ్రం చేసుకున్నాం, శానిటైజేషన్ బాగా చేసుకున్నాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. తద్వారా కొంత మనం కట్టడి చేయగలిగినాం. ఇలా ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్ మరి సమర్థవంతంగా అమలు చేస్తూ కరోనా వైరస్ ని నియంత్రిస్తూ ముందుకు పోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా 2 చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. అలాగే అమలు చేస్తున్న ప్రజలు కూడా సహకరిస్తున్న, అర్థం చేసుకొని ముందుకొచ్చి సహకరిస్తున్న ప్రజానికానికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10,000 నిత్యావసర సరుకులు, కిట్స్, 10,000 హ్యాండ్ శానిటైజర్లు, 3 రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సామాజిక దూరం పాటించేలా పంపిణీకి రెవెన్యూ శాఖ సహకారం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 10,000 కిట్లను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి అందజేశారు. తనకు శుభాకాంక్షలు తెలపడానికి ఎవరు కలవకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఫోన్, వాట్సాప్ ద్వారానే శుభాకాంక్షలు తెలపాలని కోరారు. ఫౌండేషన్ తరఫు నుంచి ఖమ్మం పట్టణంలో ఉన్న పేదలకి నిత్యావసర సరుకులు రేపు నా బర్త్డే సందర్భంగా అందించాల్సిన మా ఫౌండేషన్ డెసిషన్ తీసుకున్నదని మీకు చెప్పాను. ఒక 10,000 మంది పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాలనేది ఫౌండేషన్ యొక్క లక్ష్యం. సో అందులో భాగంగా ఈ వితరణ కార్యక్రమాన్ని చేయడానికి సింగిల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళకి వాళ్ళ హెల్ప్ అడగడం జరిగింది. వాళ్ళు ఈ 2 బెనిఫిషరీస్ని లిస్ట్ చేశారు. డివిజన్ వైజ్గా రేపు మార్నింగ్ 8 o'clock నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని కక్కగూడ బస్తీలో లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలైన గర్భిణీ స్త్రీలకు పండ్లు మరియు వైద్య నిమిత్తం 500 రూపాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు గజ్వల్ భరత్. నేను ఇక్కడ కంటోన్మెంట్ వార్డ్ 5లో ఉంటాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎక్కడైతే ఉన్నారో కాకగూడలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అందరినీ తెలుసుకొని వీళ్ళందరికీ పండ్లు ఇంకా 500 రూపాయలు ఇద్దామని చెప్పి మేము భారత యువజన సంఘం తరఫు నుంచి నిశ్చయించుకొని వీళ్ళందరికీ అందజేసాము. ఏంటంటే వీళ్ళకి అందరూ ఆహారం అవన్నీ సప్లై అవుతున్నాయి, కానీ మెడిసిన్స్కి మాత్రం వాళ్ళకి డబ్బులు ఉండట్లేదు. కొంతమందికి ఈ పరిస్థితులను తెలుసుకొని నేను నా అంతటే మేము వచ్చి వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి మా వంతు సహాయంగా ఇద్దామని చెప్పేసి అని వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అని వీళ్ళంతా మాకు ఒక అక్కలాక, ఒక చెల్లెల్లాకనే, వాళ్ళకు ఒక తమ్ముళ్ళలాక నేను అనుకొని ముందుకు వచ్చాము. దయచేసి మీరు అందరూ ఇంకెవరున్నా కూడా వీళ్ళని మీరు ముందుకు తీసుకురండి. ఫస్ట్ వీళ్ళ కోసం ఆలోచించండి. ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా కోసం వీళ్ళ కోసం ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి అందరు పట్టించుకోవాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. జూబ్లీహిల్స్లోని హారిక హాసిని క్రియేషన్స్ నాగవంశీ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు, నిరుపేదల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్ఐ శేఖర్ పాల్గొన్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి వంశాల హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ రహీం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ 112 డివిజన్లో కంటైన్మెంట్ జోన్లు గుర్తించిన మయూరినగర్ కాలనీలో స్టాండింగ్ కమిటీ మెంబర్ డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య పర్యటించారు. కాలనీ మొత్తాన్ని అష్టదిగ్బంధం చేయడంతో స్థానికంగా నెలకొన్న సమస్యలపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాలయ్య, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కొత్త అశోక్ గౌడ్ సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోస్పల్లి ప్రతాప్, సత్యనారాయణ పాల్గొన్నారు. తీసుకోండి సార్, తీసుకోండి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కరోనా మహమ్మారి ద్వారా ఏర్పడినటువంటి లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో, మండలాల, మున్సిపాలిటీలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, ఈ ప్రాంతవాసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క పిలుపు మేరకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అనేక సేవా సంస్థలు కూడా ఈ కరోనా లాక్డౌన్ వల్ల వలస కూలీలు కానీ, అదేవిధంగా బీద ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆకలికి అలమటించొద్దనే పిలుపును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా గత నెల రోజుల నుంచి కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు పడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల్ మండలం, యాచారం, ఇబ్రహీంపట్నం టౌన్, మండలం, అదేవిధంగా ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మేము పిలవగానే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చి మా యొక్క చిరు కానుకను తీసుకోవడం చాలా సంతోషం. మేడ్చల్ జిల్లా కుక్కటపల్లి చంద్రమ కాలనీలో టీఆర్ఎస్ నాయకులు ఏడుపాయల శ్రీనివాస్, అల్విన్ కాలనీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విపత్కర సమయంలో తమ సామర్థ్యం చొప్పున నిరుపేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మన తెలంగాణలో ఈ లేనిపోని రోగం ఒకటి వచ్చినందున గర్భిణీ వాళ్ళు అందరూ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకు నా స్థాయి శక్తుల సహకారం అందిద్దామని చెప్పేసి ఈరోజు కూరగాయలు, రైతు, నూనె, ఆయిల్ ప్యాకెట్ అందించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, వాళ్ళని భగవంతుడు చల్లగా చూడాలని, తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ రూపాయలు శ్రీనివాస్ గౌడ్.
124 డివిజన్ ఎల్లమ్మ బండ ఇక్కడ మొత్తం మేము ఈరోజు ఎన్టీఆర్ నగర్లో ఒక 500 మందికి, చంద్రమ్మ బస్తీలో నా సోదరులు మొత్తం ఇక్కడ కలిసి 100-150 మందికి వీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొత్తం నా డివిజన్లో జయనగర్లో కూడా వాళ్ళ అసోసియేషన్ తరఫున ఒక 500 మందికి ఇచ్చినాం. చంద్రమ్మ బస్తీలో మా సోదరులు, నా స్నేహితులు వీళ్ళంతా కలిసి ఒక 150 మంది దాకా ఇస్తున్నారు. ఎన్టీఆర్ నగర్లో ఒక 500 మందికి, ఇప్పుడు కాజానగర్ మొత్తం లాక్డౌన్ చేసి రెడ్ అలర్ట్ ప్రకటించిన దానిలో నిన్న గుడ్లు ఇవ్వడం జరిగింది. గుడ్లు, పాల ప్యాకెట్, ఈరోజు ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. ఇట్లా నా డివిజన్లో ఎంత లేదన్నా రోజుకు 500 మందికి కనీసం ఇస్తున్నా. ఈరోజు మాత్రం 1000 మందికి ఇస్తున్నాము. ఇదంతా 124 డివిజన్ మా డివిజన్ ఇక్కడ ఎల్లమ్మ బండ ఇదంతా గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ నగర్లో ఇక్కడ దాని గురించి నేను నా ప్రజలకు ఎటువంటి ఆ పూట లేదంటే నేను స్వయంగా పోయి నేనే ఇస్తా. ఎవరైనా నాకు ఫోన్ చేసినా ఈరోజు నాకు బియ్యం లేవంటే నేను పోయిస్తున్నా. యూసుఫ్గూడ డివిజన్ ప్రగతినగర్, జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోని మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ కళ్యాణి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మేమందరం ఒక టీం వర్క్ లాగా చేస్తున్నామండి. ఇప్పటికి దాదాపు 750 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయించాము. అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇస్తూ ఉన్నాము ఇక్కడ. అంటే ఏదో చిన్న సహాయం అన్నమాట. ఏంటంటే ఇంకొకటి, ఇక్కడ చాలామంది బయటకు రావడానికి కూడా భయపడుతున్న సమయంలో మా టీం అంతా కలిసి ధైర్యంగా ఇక్కడ వాళ్ళందరికీ అన్నీ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన మీడియా మిత్రులు కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. కాకపోతే మేము ఎక్కువ సహాయం చేయలేకపోయినా ఏదో చిన్నది మా వంతు సహాయాన్ని మేము అందించడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టామండి. ఎంతమంది మీడియాకి ఇచ్చారు? పేరు చెప్పలేదు, ఏరియా చెప్పలేదు, అది కూడా చెప్పండి. అది ఫస్ట్ మీడియా సోదరులు 17 మందికి ఇచ్చామండి మేము ఈ ప్యాకేజ్ని. ఇంకా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడు ఎవరన్నా కాల్ చేస్తే మేము స్పందిస్తాం వెంటనే. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లోని అధికారి నగర్ వికర్ సెక్షన్లో 600 మంది దినసరి కూలీలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ బాటలో పయనించి నేడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రైవేటు ఉద్యోగుల, కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సంఘం TPUS అని అన్నారు. కరోనా వైరస్ అతలకుతం చేస్తున్న సందర్భంలో లాక్డౌన్ ఉన్న దృష్ట్యా పని లేక ఇబ్బంది పడుతున్న వారికి సంఘం సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. బోడుపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు మీడియా సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు, వలస కార్మికులకు సుమారు 1000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. లాక్డౌన్ కొనసాగిన అన్ని రోజులు పేదలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా మిత్రులు గత 10-15 రోజుల నుంచి నిత్యము ప్రజా సమస్యలను, ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను, కరోనా విషయం ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు అనుసంధానంగా వివరిస్తూ సమాచారం చేరవేస్తున్నటువంటి మీడియా, పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందిన తర్వాత అది ఎక్కడో చైనాలో మొదలైనటువంటి వ్యాధి అనేక దేశాలలో తిరుగుతూ మన దేశానికి వచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దీనిని
కట్టడి చేయడంలో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ఏ విధంగానైనా సరే కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ముందు జాగ్రత్త చర్యగా పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం పొట్యాల గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరుకంట చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పండించే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గొప్ప ఆలోచనతో పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రైతులను రాజులుగా చేయాలనేటువంటి లక్ష్యంగా పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు తీసుకున్నటువంటి విధంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు చూస్తే నిజంగా మేమందరం కూడా ఈ యొక్క పరిపాలనలో ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి రైతు గింజను పండించినటువంటి పంటను కొనడం కోసం చేసినటువంటి ప్రణాళిక, ప్రతి గ్రామంలో ఈరోజు వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇంత మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు అందరం కూడా మద్దతు తెలుపుదాం. అందరం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు అందరం కూడా మద్దతు తెలుపుదామని తెలియజేస్తూ ఈరోజు ఇవాళ పొట్యాలలో ప్రత్యేకంగా ఈ యొక్క వరిధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగా మా దగ్గర ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలని కూడా చెప్పడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి నుండి ఎవరు బయటకు రాలేని కారణంగా గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్ 800 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ కార్తిక్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జనాలు షార్ప్ ఉన్నారు కదా. ఓకే చీతలే కానీ గ్రామంలో కరోనా గురించి కూరగాయలు పంపిణీ జరుగుతుంది. గ్రామ సర్పంచ్ ద్వారా ఎంపీటీసీ, ఉప సర్పంచ్ కార్తీక్, వార్డు మెంబర్సు, సెక్రటరీ గారు, విఆర్ఓ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందరూ ఇళ్ళలో ఉండగలరని కోరుతున్నాను. ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దు, అందరూ పాటించగలరు, మాస్కులు ధరించగలిగి. ఏదైనా నిత్యావసర వస్తువులు ఉంటే ఒకరే వచ్చి కిరాణా సామాను కానీ మెడికల్ కానీ ఒకరే వెళ్ళి తీసుకొని వెళ్ళరు, బయటకు మాత్రం వెళ్ళొద్దు. దయచేసి మాస్కులు కూడా ధరించాలి. ఇది బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబాద్ జిల్లాలో మొక్కజొన్న వరి కొనుగోలు ప్రారంభోత్సవం.
ప్రజల రక్షణ పరమావధిగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న మంత్రి సత్యవతి రాథోడ్. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా సరుకుల పంపిణీ. ఖమ్మం జిల్లా కేంద్రంలో 10,000 మందికి నిత్యావసర సరుకులు కిట్లు పంపిణీ. వాడంగపేటలో మైనార్టీ సెల్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపు. వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉన్నాడు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.